ఈరోజు మనం ఓవులేషన్ సిమ్టమ్స్ అంటే ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనపడతాయి అనేది తెలుసుకుందాం. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య హరీష్, హెగ్డే హాస్పిటల్ ఫర్టిలిటీ సెంటర్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్. ఓవులేషన్ అంటే మీ మంత్లీ మెన్స్ట్రల్ సైకిల్లో 14th డే అనేది మిడ్ సైకిల్లో ఎగ్ రిలీజ్ అవుతుంది ఇన్ అ రెగ్యులర్ సైకిల్. అప్పుడు ఇంటర్కోర్స్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది మీరు కనుక్కోవడం ఎలా అనేది తెలుసుకుందాం. మోస్ట్లీ ఓవులేషన్ అయ్యేటప్పుడు యూజువలీ కొంతమందికి లోవర్ అబ్డమన్ పెయిన్ లేదా క్రాంప్స్ ఉంటాయి. అది మీరు గమనిస్తే యూ కెన్ ఐడెంటిఫై యువర్ ఓవులేషన్. మరి ఓవులేషన్ స్పాటింగ్ కూడా అవుతుంది. మినిమల్ బ్లీడింగ్ అని లేదా స్పాటింగ్ పీవీ అంటే త్రూ వెజైనా స్పాటింగ్ లాగా కనిపిస్తే దట్ కుడ్ బి అ సైన్ ఆఫ్ ఓవులేషన్. బాడీ టెంపరేచర్ మీరు మెజర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ఒక రీడింగ్ ఉంటుంది అండ్ ఆఫ్టర్ ఓవులేషన్ మీ బాడీ టెంపరేచర్ 0.5 డిగ్రీ లేదా 1 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఎక్కువ అవుతుంది అండ్ ఇట్ విల్ రిమైన్ త్రూ అవుట్ ద సైకిల్. సో అలా టెంపరేచర్ రైజ్ ఉన్నప్పుడు కూడా యూ కెన్ డిటెక్ట్ యువర్ ఓవులేషన్. సర్వైకల్ మ్యూకస్ డిశ్చార్జ్ అనేది ద కన్సిస్టెన్సీ, అది అపియరెన్స్ అండ్ ద కన్సిస్టెన్సీ చాలా లిక్విఫైడ్గా ఉంటుంది, అంటే వాటరీ ఉంటుంది. ఇలా స్ట్రింగ్ ఫామ్ అవుతుంది బిట్వీన్ యువర్ 2 ఫింగర్స్, థిన్డ్ అవుట్ అనిపిస్తుంది. అప్పుడు ఇట్ ఈస్ ఆల్ ఆఫ్టర్ ఓవులేషన్ ఆ సర్వైకల్ మ్యూకస్ చేంజెస్ మీకు కనబడతాయి. అండ్ కొంతమందికి బ్రెస్ట్ పెయిన్ ఉండొచ్చు, బ్లోటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, మూడ్ స్వింగ్స్ వస్తాయి అండ్ మోస్ట్లీ ఇంక్రీస్డ్ సెక్స్ డ్రైవ్ కూడా ఉంటుంది. ఇవన్నీ మీరు వేగ్ సిమ్టమ్స్ ఆఫ్ ఓవులేషన్. ఖచ్చితంగా ఓవులేషన్ ఎలా తెలుసుకోవాలి అని అంటే యూ క్యాన్ డూ స్కాన్స్ ఫ్రమ్ యువర్ డాక్టర్. ఓవులేషన్ అయ్యిందా లేదా అనేది మీకు 100% తెలుస్తుంది. థ్యాంక్ యూ.